చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన మ్యాడ్ మూవీలో కూడా ఉన్న ఒక డైలాగ్ మాత్రం సార్ ఇంతకు లివర్ ఫ్రై ఆ డబ్బులు ఇప్పించేసి వెళ్ళిపోతారా? ఇచ్చారు సార్ ఇచ్చారా? ఇచ్చారు సార్. అయ్యో సార్ సితారా పేమెంట్స్లో చాలా ప్రాంప్ట్ సార్. నో పేమెంట్స్ గురించి కదా, ఏంటంటే ఆ డైలాగ్లో మీరు అంటారు కదా సార్ ఏంటంటే సార్ గారు లంచ్లోకి అవన్నీ తెప్పించి లంచ్లోకి లివర్ ఫ్రై ఫ్రెండ్స్ వచ్చి నన్ను బోటి కూర అడిగి మరీ చేయించుకున్నారు సార్. ఆ ఒక్క పైసలు ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటారు కదా సార్. అసలే అప్పటికే బాధలో ఉన్నారు సార్, ఇంకెక్కడ అడుగుతాం సార్. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఎప్పుడో ఆడిషన్ ఇచ్చాను. అంటే నేనేమనుకుంటా అంటే సార్, పని మాత్రమే మనది. భగవద్గీత రెగ్యులర్గా వింటుంటాను సార్ నేను. కర్మ చేయి, ప్రతిఫలం నాకు వదిలే, నేను చూసుకుంటా అని చెప్పేసి అంటారు సార్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అంతే సార్, ఆడిషన్కి వెళ్ళటం మటుకే మన డ్యూటీ. దెన్ ఆఫ్టర్ అదంతా ఇంకా టీం చూసుకుంటుంది. ఆడిషన్ ఇచ్చాను, వచ్చేసాను సార్. సడన్లీ కాల్, హలో అండి, నా పేరు పవన్, నేను సీతారా ఎంటర్టైన్మెంట్స్ మ్యాడ్ 2 నుంచి కాల్ చేస్తున్నా. మ్యాడ్ 2 అప్పటికే మ్యాడ్ హిట్ అయ్యి ఉంది. మ్యాడ్ 2 నుంచి కాల్ రాగానే, ఓ మ్యాడ్ 2 సార్ చెప్పండి సార్. సార్ ఇట్లా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, మీరు మీ డేట్స్ ఖాళీ ఉన్నాయా? 12th అన్నారు సార్. అప్పటికి నాకు 11th 12thకి మన సత్యం రాజేష్ గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్ నేను. ఆ ప్రాజెక్ట్ డేట్స్ అడిగారు సార్. తర్వాత వెంటనే అది గుర్తొచ్చి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు వేరే కమిట్మెంట్ ఉంది, నేను ఒకసారి క్లారిటీ తీసుకొని మీకు చెప్తాను సార్ అని చెప్పాను. ఓకే సార్, బట్ ఇది డైలాగ్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్, మిస్ అవ్వకండి అంటే. వాళ్ళకి అవసరం లేదు సార్, నేను కాకపోతే నాలాంటి వాళ్ళు బొచ్చడమని సార్. బట్ ఆ కేర్ చూసారా సార్. సార్ ఇది డైలాగ్ క్యారెక్టర్, మీరు వదులుకోకండి అంటే. దెన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అవతల టీం. చాలా టెన్షన్ తర్వాత నేను ఇంకా మెసేజ్ పెట్టేశాను సార్, మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సార్, నాకు అవతల నుంచి మంచి ఆఫర్ ఉంది, షూట్ ఉందా లేదా, దయచేసి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటే, ఎప్పటికో నాకు రిప్లై వచ్చింది సార్. ఈలోపు నేను చెప్పేశాను యువతల, సార్ ఐఎమ్ రెడీ అని చెప్పేసి అన్నాను సార్. దెన్ మేనేజర్ గారు కాల్ చేశారు, షూట్కి వెళ్ళిపోయాను సార్. అనమాట. ఇట్ మేనిఫెస్టెడ్ సార్. ఇన్ని అంటే ప్రతి మూవీలో కానీ సిరీస్లో కానీ క్యారెక్టర్స్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు సార్. కానీ ఏదైనా కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్ మీరు చేయాలనుకునింది సార్, సో ఈ డేట్స్ క్లాష్ వల్లనో లేకపోతే వేరే కమిట్మెంట్స్ వల్లనో మిస్ అయిపోయి అది బాగా పేలిన సందర్భం ఏదన్నా ఉందా? ఇప్పటిదాకైతే ఏం లేదు సార్. అంటే మిస్ చేసుకోవడం అనేది అయితే ఏం లేదు సార్. అంటే ఇదే ఏం లేదండి, మిస్ చేసుకోవడం అంటే ఇట్లా డేట్స్ క్లాష్ వల్లనో కుదరకునో అలా అని చెప్పేసి లేదు సార్. ఇప్పటిదాకైతే అవ్వలేదు సార్, దేవుడి దయ వల్ల. ఓకే లేదు సార్, అన్నీ ప్రాపర్గానే. అంటే ప్రతి టీం కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఇచ్చి అలా ఉంది సార్ ఇప్పటివరకు అయితే. వెరీ హ్యాపీ సార్. ఇప్పటిదాకైతే క్లాష్ అలాంటిది ఏం జరగలేదు. అది సార్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మరి 5 సంవత్సరాల్లో మరి మీ జర్నీ అనేది కంప్లీట్గా చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కానీ సార్ అండ్ మీ పాల్వంచే జనాలు, మీ ఫ్యాన్స్, మీ డీజే ఫ్యాన్స్, సో వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉన్నింది ఏంటి? అంటే సార్ హ్యాపీ సార్, హ్యాపీ. అంటే ఏం సాధించాను సార్, ఇంకా చాలా ఉంది కదా సార్. ఉందండి, కాకపోతే కోట్ల మందిలోంచి లక్షల మందిలోంచి వేల మందిలోకి వచ్చినాం సార్. అది దాటుకుంటూ వచ్చినాం కదా సార్. సో అది కూడా ఇట్స్ అనే అచీవ్మెంట్ కదా. ఆఫ్ కోర్స్ సార్. మా నాన్నగారు ఫ్రెండ్స్ అయితే ఓకే అన్వేష్ గారు వెళ్ళాడు, ఇప్పుడు టీవీలో కనపడుతున్నాడు అంటే. మన హైదరాబాద్ అంతా కాదు కదా సార్, థియేటర్స్ మూవీస్ రిలీజ్ అవ్వగానే రిలీజ్ రోజు వెళ్ళి కొంచెం తక్కువ సార్ ఇక్కడతో కంపేర్ చేస్తే. వాళ్ళకి సీరియల్స్లో కనపడితే గ్రేట్ సార్. అంటే సినిమాల్లో కనిపిస్తే అంత పెద్ద అనిపించదు సార్ వాళ్ళకి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా నాన్నగారు వచ్చారు సార్ ఒకసారి ఊరు నుంచి. మా నాన్నగారిని అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్ళాను సార్. నాకు ఆ రోజు ఫ్రెండ్ అక్కడ ఉంటే రండి అని చెప్పేసి ఓటీపీ పంపిస్తే, సరే మా నాన్నగారు అట్మాస్ఫియర్ చూస్తారు అని చెప్పేసి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే సత్యదేవ్ గారు ఉన్నారు సార్. ఓకే. సత్యదేవ్ గారితో నేను కృష్ణమ్మ చేశాను సార్. ఓకే. కృష్ణమ్మలో సత్యదేవ్ గారిని అరెస్ట్ చేసేది నేనే. సో మంచి సీన్స్ ఉన్నాయి సార్. బట్ ఎడిటింగ్లో సమ్ వెళ్ళిపోయాయి, అది మన చేతిలో లేదు.
సత్యదేవ్ గారు ఉండి అక్కడ నన్ను గుర్తుపట్టారు సార్. సార్ ఎంత ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే సార్, వెరీ హంబుల్, వెరీ రెస్పెక్టివ్, చాలా మంచి పర్సన్ సార్. దెన్ సత్యదేవ్ గారు ఉన్నారు, లేచి బాగున్నారు సార్ అంటే అప్పటికే సార్కి చాలా ఫీవర్ సార్. అర్థమవుతుంది సార్, అంటే పర్సన్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. సారీ అండి, ఇన్స్టాంట్గా లేగలేకపోయాను, నాకు చాలా బాడీ పెయిన్స్, ఫీవర్ ఉంది అని చెప్పేసి అంటే, సార్ కూర్చోండి సార్, పర్లేదు సార్ అంటే, సార్ మా నాన్నగారు సార్ ఒక ఫోటో సార్ అంటే, సరే సార్ నేను ఇప్పుడు కాస్ట్యూమ్లో ఉన్నాను ఇవ్వలేను, మధ్యాహ్నం బ్రేక్లో ఇస్తాను సార్ తప్పకుండా అన్నారు సార్. అయిపోయింది, వచ్చాము సార్. తర్వాత మా నాన్నగారికి ఎమర్జెన్సీ ఫోన్ వస్తే వచ్చేసాము. అక్కడితో అది కంప్లీట్ అయింది. దెన్ సీరియల్స్ కూడా చేస్తుంటాం కదా, సీరియల్లో చేసే డైరెక్టర్ సాయి రజనీ గారు మా పాల్వంచలో మా ఇంటి ముందే సార్, మా గోడౌన్ ముందు ఓకే సార్ వాళ్ళది. అన్వేష్ నాన్నగారిని తీసుకురంటే వెళ్ళాను సార్. దెన్ ఆయన గారు హీఈస్ ఎగ్జైటింగ్ అనమాట, హీఈస్ ఫీలింగ్ వెరీ ఎగ్జైటెడ్. అరే ఈవెన్ సీరియల్లో చూసిన, ఈవెన్ నా సీరియల్లో చూసిన, ఈయన గారు నా సీరియల్లో చూసిన అంటే నాకు అర్థమైంది, ఓహో ఇంకా అది అక్కడికి ఇదే గ్రేటా అని అనిపించింది సార్ ఆ రోజు. ఎందుకంటే టీవీ అనేటప్పటికీ టీవీలో వచ్చే సీరియల్స్ అన్నీ ఇంట్లోనే వచ్చేస్తాయి. అవును సార్, అవును సార్. సినిమా అంటే మనము థియేటర్కి వెళ్ళి చూడాలి. సో అదొక ప్రత్యేక అభిమానం కానీ. అవును, అవును సార్. ఓకే, అవును సార్. అండ్ మ్యారేజ్ అయిందా భయ్యా? అయింది సార్. పిల్లలు? లేదు సార్, రీసెంట్లీ మ్యారేజ్. రీసెంట్లీ మ్యారేడా? మరి ఏంటి, లవ్వా అరేంజా? ఇక అన్నీ అనుకోండి సార్. యాక్చువల్లీ అమ్మగారు సపోర్టే సార్, అమ్మగారు వెరీ బిగ్ సపోర్ట్ టు మీ. ఓకే. తను యాక్చువల్లీ ఫస్ట్ మా అమ్మ సార్, మా అమ్మగారు బాగా సపోర్ట్ చేస్తారు నన్ను. అంటే అమ్మగారికి ఒక నమ్మకం సార్, వీడి లైఫ్లో ఏదో సాధిస్తాడు అనేది అమ్మగారి బ్లైండ్ వ్యూ సార్ నా మీద. ఓకే. అమ్మగారికి కంప్లీట్గా చాలా బ్లైండ్గా ఉంటారు అనమాట ఆయన. ఆమె ఎలా అంటే, నా కొడుకు వీడు ఎబిలిటీ ఉన్నవాడు, వీడు చేయగలడు, వీడు సత్ప్రవర్తనతో ఉన్నవాడు అంటే ఆబ్వియస్లీ తల్లి అన్న తర్వాత అనుకుంటారు కదా సార్ ఎలా ఉన్నా కానీ. బట్ ఆమెగారికి చాలా చాలా కాన్ఫిడెన్స్ సార్, ఏ రోజుకైనా నా కొడుకు మంచి పొజిషన్లో ఉంటాడని. అదే నమ్మకం మా వైఫ్ సార్. మా వైఫ్ వెరీ సపోర్టివ్ సార్ అసలు. అబ్బో అంటే ఆబ్వియస్లీ ఇంట్లో చిన్న చిన్న ఉంటూనే ఉంటాయి, అది లేకపోతే ఆశ్చర్యం, ఉంటే ఆశ్చర్యం సార్, కానీ ఉండాలి. మరి మూవీస్ ఇలాంటివన్నీ చెప్పేసేటప్పటికి సో ఎలా ఒప్పుకున్నారు ఏంటి? వాళ్ళ ఇంట్లోనా సార్? వాళ్ళ ఇంట్లో అయినా కానీ మేడం అయినా కానీ సార్. యాక్చువల్లీ తనకి నేనంటే ఇష్టం సార్. అంటే ఎక్కడ, ఊరేనా? లేదు సార్, వాళ్ళది వేరే, వాళ్ళది ఆంధ్ర సార్, మాది ఇక్కడ పాల్వంచ సార్. బట్ వాళ్ళ ఇంట్లో నేనంటే చాలా ఇష్టం సార్. ఈవెన్ దో ఎప్పుడైనా మా ఇద్దరికి చిన్న గొడవ అయినా కానీ ఫస్ట్ వాళ్ళు ఆ అమ్మాయినే తిడతారు సార్. నువ్వు అంత మంచి అబ్బాయిని పట్టుకొని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఇట్లా కాదు, పద్ధతి మార్చుకో అని చెప్పేసి ఆ అమ్మాయికి ఆబ్వియస్లీ తిడతారు సార్. ఇక వాళ్ళ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకుంటారు సార్. ఓకే. నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఈ అబ్బాయి మాకు రావటం చాలా అదృష్టం అన్న సెన్స్లో ఫీల్ అవుతారు సార్. చాలా బాగా చూసుకుంటారు సార్, వెరీ హ్యాపీ. అండ్ మంచి ఫ్యామిలీ, దాంతోపాటు ఊరి సైడ్ కూడా మంచి ఫేమ్ కానీ అన్ని రకాలుగా మరి ముందుకెళ్తూ ఉన్నారు సార్. కమింగ్ టు ద ఫైనాన్షియల్ వైజ్ ఎలా ఉంది భయ్యా? ఎందుకంటే చాలా మంది కూడా అవును సార్ ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, మరి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేక పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి అంటే ఫినాన్షియల్గా అంటే స్ట్రగుల్స్ ఉంటాయి సార్, ఆబ్వియస్లీ ఉంటాయి. ఈ ఆన్సర్లోనే మీకు చాలా చాలా అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ స్ట్రగుల్స్ ఉన్నాయి సార్ 100%. ఎందుకంటే షూట్స్ చేసేస్తాం సార్, అవి డబ్బులు కొన్ని ప్రొడక్షన్స్ ప్రాంప్ట్గా ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్స్ సరే సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం అవన్నీ మనం జడ్జ్ చేయకూడదు కదా సార్. వాళ్ళ పరిస్థితిని బట్టి కొన్ని ప్రొడక్షన్స్ కొంచెం లేట్ అవుతుంది. బట్ మనకున్న క్రెడిట్స్ ఆగవు, ఈఎంఐస్ ఆగవు, రెంట్స్ ఆగవు, మన బైక్లో పెట్రోల్ ఆగదు, ఎవరు ఆగరు కదా సార్. బట్ ఫినాన్షియల్గా ఓకే సార్, అంటే కలమ్మ తల్లి ఇస్తుంది సార్, అంతే. అది సార్, ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళటమే. చక్రం తిరుగుతూనే ఉంది, అంతే సార్, అంతే సార్.